తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధ్యక్ష ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. ఇవాళ ఏపీ, తెలంగాణ బీజేపీ అధ్యక్షులు ఎవరు అనే దానిపై క్లారిటీ రానుంది. ఏపీలో అధ్యక్ష ఎన్నికకు ఇవాళ మధ్యాహ్నం వరకు నామినేషన్ల స్వీకరణ జరగనుంది. సాయంత్రానికి ఉపసంహరణ గడువు విధించారు. రేపు అధ్యక్షుడి ఎన్నిక జరగనుంది. ఏపీ బీజేపీ అధ్యక్ష రేసు ప్రచారంలో సుజనా చౌదరి, కిరణ్ కుమార్ రెడ్డి, పీవీఎన్ మాధవ్, విష్ణువర్ధన్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. మరోవైపు ప్రస్తుత అధ్యక్షురాలు పురంధేశ్వరిని కొనసాగిస్తారు అనే చర్చ కూడా జరుగుతోంది. మరోవైపు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా పార్టీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు ఎన్నిక దాదాపు ఖరారైంది. పార్టీ విధేయుడిగా, సౌమ్యుడిగా గుర్తింపు పొందిన ఆయనకే సంఘ్తో పాటు పలువురు సీనియర్ నాయకులు మద్దతు ప్రకటించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రేపు అధ్యక్షుడిగా రామచంద్రరావు పేరును అధికారికంగా ప్రకటించనున్నారు. మరోవైపు ఈటెల రాజేందర్ పేరు కూడా తుది జాబితాలో ఉంది. బీసీ ఎంపీనే కొత్త అధ్యక్షుడు అవుతారు అన్న ప్రచారం ఒకవైపు సాగుతుండగా, మరోవైపు జాతీయ స్థాయి సమీకరణాల నేపథ్యంలో ఇతర సామాజిక వర్గానికి అధ్యక్ష కిరీటం దక్కవచ్చు అనే ప్రచారం జరుగుతోంది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో బీజేపీ అధ్యక్షుల ఎన్నిక ప్రక్రియ వేగం పుంజుకుంది. వారం 10 రోజుల్లో దాదాపు 10 రాష్ట్రాల్లో కొత్త అధ్యక్షులను ఎన్నుకునేందుకు అధినాయకత్వం కసరత్తులు చేస్తోంది. ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, త్రిపుర, తెలంగాణ, ఏపీకి కొత్త అధ్యక్షులు రానున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధ్యక్ష ఎన్నికకు తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ తెలంగాణ నుంచి మా కరెస్పాండెంట్ రాజేష్, అలాగే ఏపీ నుంచి మా కరెస్పాండెంట్ ప్రసాద్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ వారిని అడిగి తెలుసుకుందాం. ముందుగా రాజేష్, తెలంగాణలో అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి బీజేపీ దీనికి సంబంధించి ముఖ్యంగా తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొంది. అయితే దీనికి సంబంధించి తెలంగాణలో అయితే ఖరారు అయిపోయిన అధ్యక్ష ఎవరు అనేది ఖరారైపోయింది. సో అందరూ కూడా ఒకరి వైపు మొగ్గు చూపినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్. మొత్తానికి తెలంగాణలో కమలం పార్టీ కొత్త బాస్గా దాదాపు మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు ఫైనల్ అయ్యారు. జాతీయ నాయకత్వం నిర్ణయం మేరకు ఆయన పేరును పరిశీలనలోకి తీసుకుని అఫీషియల్ గా ఇంకా అనౌన్స్ చేయలేదు. అయితే ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు రామచంద్రరావు నామినేషన్ వేరున్నారు. రేపు నామినేషన్ల పరిశీలన అనంతరం అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా పలువురు పేర్లు రాష్ట్ర నాయకత్వంతో పాటు జాతీయ నాయకత్వం పరిశీలన చేసింది. అందులో పర్టికులర్ గా మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ పేరు మొదటి నుంచి కూడా ప్రచారంలోకి వచ్చింది. ఆ తర్వాత ధర్మపురి అరవింద్ నిజామాబాద్ ఎంపీ, ఆ తర్వాత మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. అయితే పార్టీలో నెలకొన్నటువంటి ఇష్యూస్, అంతర్గత అంశాలు, ఇతరత్ర వాటి కారణంగా ఈ ఒక్కసారికి మాత్రము మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావుకు అవకాశం ఇస్తే బాగుంటుంది. ఎన్నికల వరకు రామచంద్రరావును కొనసాగించి ఎన్నికలకు ఇంకొక ఏడాదిన్నర సమయం ఉందన్నటువంటి సందర్భంగా తిరిగి బండి సంజయ్కి పార్టీ పగ్గాలు అప్పచెప్పాలి. బండి సంజయ్ స్థానంలో మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా చేయాలని చెప్పేసి ప్రాథమికంగా జాతీయ నాయకత్వం ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తుంది. దానిలో భాగంగా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు మొదటి నుంచి కూడా ఆర్ఎస్ఎస్ కు అనుబంధంగా ఉన్నారు. పార్టీలో మొదటి నుంచి కూడా ఉన్నారు. లక్ష్మణ్ పేరు కూడా కొద్ది రోజుల పాటు జోరుగా చర్చ నడుస్తుంది. ఎందుకంటే పార్టీ సమీకరణాలతో పాటుగా పార్టీలో నెలకొన్నటువంటి అంతర్గత పోరు, రాజకీయాల పరంగా వివిధ సామాజిక వర్గాల నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినటువంటి సీనియర్ లీడర్స్ వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని రామచంద్రరావుకి అయితే బాగుంటుంది లేదా లక్ష్మణ్కి అయినా బాగుంటుంది అనేటువంటి అంశానికి వచ్చిన తర్వాత, ఒక అంచనాకు వచ్చిన తర్వాత ఫైనల్ గా రామచంద్రరావు వైపు రాష్ట్ర జాతీయ నాయకత్వం మొగ్గు చూపినట్టు తెలుస్తుంది. సో దానిలో భాగంగా ఆయన పేరును అఫీషియల్ గా అనౌన్స్ చేయకపోయినప్పటికీ కూడా దాదాపు ఆయన పేరు ఖరారైంది. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు ఆయన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నామినేషన్ వేస్తారు. రేపు వేదా ఫంక్షన్ హాల్, బిఎన్ రెడ్డిలో ఉన్నటువంటి వేదా ఫంక్షన్ హాల్ లో పార్టీ పెద్ద ఎత్తున సమావేశం అయ్యి అక్కడ ఆయన అఫీషియల్ గా అనౌన్స్ చేసి బాధ్యతలు ఆయనకు ఇచ్చే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రాజేష్. ఇక దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో బీజేపీ అధ్యక్షుల ఎన్నిక ప్రక్రియ వేగం పుంజుకుంది. ఇటు ఏపీలో కూడా
సో తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొంది. ఎవరు అధ్యక్ష పీఠం ఎక్కబోతున్నారు అనే ఉత్కంఠ అయితే నెలకొంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, ఏపీలో పురంధేశ్వరిని మార్చబోతున్నారు అంటారు, ఒకవేళ లేదు ఆమెనే కొనసాగిస్తారు అనే చర్చ కూడా జరుగుతోంది. దీనికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? నీలిమ, ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి సంబంధించి ఉత్కంఠ కొనసాగుతా ఉంది. ప్రధానంగా ఆ ఎన్నికల ముందు నుంచి కూడా రాష్ట్ర అధ్యక్షురాలుగా దగ్గుబాటి పురంధరేశ్వరి ఆ బీజేపీని బలోపేతం చేసేందుకు కార్యక్రమాలు చేపట్టారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కూడా ఏడాది కాలంగా ఇతర పార్టీలు సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతా ఉన్నారు. అయితే ఈ పదవీ కాలం ముగుస్తుండటంతో బీజేపీ ఎన్నికల నియమావళి, పార్టీ నియమావళి ప్రకారం కొత్త అధ్యక్షుల పదవికి నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నేపథ్యంలో చాలా మంది ఆశావాహులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తా ఉన్నారు. ప్రధానంగా ఎమ్మెల్సీ మాధవ్ కావచ్చు, విష్ణువర్ధన్ రెడ్డి, అదేవిధంగా సుజనా చౌదరి వంటి వారు కూడా ఈ రేసులో ఉన్నట్లయితే ప్రచారం అయితే జరుగుతుంది. అయితే అధిష్టానం ఆలోచన ఏ విధంగా ఉందనేది మాత్రం ఇంతవరకు వెల్లడించలేదు. అదేవిధంగా చాలా మంది కూడా జాతీయ స్థాయిలో కూడా పెద్ద ఎత్తున తమ ఉన్న పరిచయాలతో అధ్యక్ష స్థానాన్ని కైవసం చేసుకునేందుకు కూడా పైరవీలు చేస్తా ఉన్నట్టుగా తెలుస్తోంది. కొంతమంది ఢిల్లీ కూడా వెళ్లి కొంతమంది ముఖ్య నాయకులు కూడా కలిసి తమకు ఈసారి అవకాశం కల్పించాలని కూడా విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తుంది. అయితే అధిష్టానం మాత్రం ఎక్కడా కూడా దీనికి సంబంధించి నోరు విప్పడం లేదు. అయితే రాష్ట్ర స్థాయిలో తమ ముఖ్య నాయకుల్ని, అదేవిధంగా బీజేపీలో ఎప్పటి నుంచో పనిచేస్తున్న వారితో మాత్రం మా సంప్రదింపులు చేస్తూ ఎవరైతే మంచిది, ఎవరైతే పనిచేస్తారు, అదేవిధంగా ఎవరిని ఎన్నిక చేస్తే పార్టీకి బలోపేతం అయ్యేందుకు అవకాశం ఉందనే అంశాలపై కూడా సమాలోచన చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. అయితే ఇప్పుడు మనకున్న సమాచారం ప్రకారం దాదాపు 10 మంది పోటీలో ఉండగా మరోసారి పురంధరేశ్వరి గారికి అవకాశం ఇస్తారా, లేకపోతే కొత్త వారిని ఎంపిక చేస్తారనే అంశాలపై కూడా చర్చలు జరుగుతోంది. అదేవిధంగా ఓసీ, బీసీ ప్రాతిపదికన కూడా కొంతమంది నాయకులు తమకు ఈసారి అవకాశం కల్పించాలని కూడా కోరుతున్నట్టు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ రోజు విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎన్నికల నోటిఫికేషన్ సంబంధించి మొత్తం నామినేషన్లకి మధ్యాహ్నం వరకు 1 గంట వరకు నామినేషన్లు వేసుకోవచ్చని కూడా అవకాశం కల్పించారు. మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు నామినేషన్ ఉపసంహరణకు గడువు కూడా నిర్ణయించారు. దీనికి సంబంధించి ఎన్నికల అధికారిక రాజ్యసభ సభ్యుడు పాకా వెంకట సత్యనారాయణ ఉండగా, అలాగే ఎన్నికల అబ్జర్వర్ గా కర్ణాటక చెందిన ఎంపీ పిసి మోహన్ కూడా నియమించారు. ఇప్పటికే వారిద్దరు కూడా బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి మరి కొంచెం చేరుకోబోతున్నారు. 11 గంటల నుంచి 1 గంట వరకు కూడా ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ఉండడం నేపథ్యంలో మరి కొంతమంది ఆశావాళ్ళు కూడా ఇక్కడ చేరుకునే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఏదైనా కూడా ఈరోజు సాయంత్రానికి దీనిపై ఒక స్పష్టత వచ్చింది. రేపు అధికారికంగా భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్ నూతన అధ్యక్షుల పేరుని ఖరారు చేసే అవకాశం ఉంది. మొత్తం మీద గత 3 రోజులుగా కూడా దీనికి సంబంధించి బీజేపీ పార్టీలోనూ పెద్ద చర్చ నడుస్తోంది. ఈ ఉత్కంఠ రేపటితో తెరపడనుంది. నీలిమ, రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.